నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. రైట్, బోర్డు మీద ఆల్రెడీ రాశారు. సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు రాశిఫలాలు చెప్తున్నారు. అవును. రైట్. మరి ఎలా అండి, ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, గోచారం ఎలా ఉంది, అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది? ఎందుకంటే చెప్పారు కానీ మాకు జరగలేదు అనేది వినడానికి ఒక ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి, అసలు గోచారం ఎలా ఉంది? తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకం ఉంటే 100% ఈ గోచార ఫలితం అనేది మనకి 10 నుంచి 15%. అంత తక్కువ. జాతకం లేని అంటే మాకు టైం అబౌట్ తెలియని వాళ్ళకి, సో ఈ పేరుతో 30 ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామాక్షరంతో ఈ రాశి అని అనుకునే వాళ్ళకి ఈ గోచార ఫలితం అనేది 40% పనిచేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడుకు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం. అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చాడంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం, వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి, దానివల్లే మానవ జన్మ ఎత్తారు. మానవ జన్మ ఎత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి, మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి. సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తాం, ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం. సో అలా అప్పుడు గోచారాన్ని 40% తీసుకుంటాం. జాతకం ఉన్న వాళ్ళకి, టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని 15% తీసుకుంటాం. 15% ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. 15% అంటే చాలా తక్కువ అని కాదు, చాలా ఇంపాక్ట్ అది. సో గోచారంలో మనకి రాహు, గురువు, శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు. మిగతా అన్ని కూడా మాస గ్రహాల కింద వస్తాయి. వీళ్ళు సంవత్సరానికి, గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు, రాహుకేతులు 18 నెలలకి మారుతారు ఒక్కొక్క రాశి నుంచి. శని భగవాన్ 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల తర్వాత మారుతుంటారు. సో ఆయన ముందున్న వెనుకున్న రాశుల వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. ఆయన వక్రిస్తూ ఉంటారు కదా, సో వక్రించినప్పుడు వెనక రాశి వాళ్ళకి ఇబ్బంది, ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాశి వాళ్ళకి ఇబ్బంది ఆయన. సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్. సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ సెటిల్ అవ్వాలన్నా, కెరియర్ బాగుండాలన్నా శని భగవాన్ ఎక్కడో చూసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా, ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడో చూసుకోవాలి. సో ఏ మాయలో పడకుండా, ఏ ఇబ్బందులు పడకుండా, ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహుకేతులు చూసుకోవాలి. సో వీళ్ళు మేజర్. సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి. ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారో ముందు వెనక ఉన్న రాశుల వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే. అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే ఇక్కడ రవి మారుతాడు, శుక్రుడు మారుతుంటాడు, బుధుడు మారుతుంటాడు, కుజుడు మారుతుంటాడు. ఇవి మాస గ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, ఈ లోన్ తీసుకోవాలా వద్దా, కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి. ఆ విషయాల కోసం మనం ఏళ్ల తరబడి వెయిట్ చేయట్లేదు. ఈ గ్రహస్థితిని బట్టి కూడా చూసుకోవచ్చు. ప్రమోషన్ కావాలి, చూసుకోవాలి. అందుకని ఈ మాస గ్రహాలు అనేది మనం ఖచ్చితంగా చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్నమాట. ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి. సో గోచారంలో మీనంలో రాహు నాన్న, సో వృషభం రాశిలో గురువు, తర్వాత కన్యలో కేతువు, కుంభంలో శని భగవాన్ వక్రించి ఉన్నాడు. నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి. సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది. ఏమేమి ఉంటాయంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బద్ధకం ఉంటుంది మనుషులందరికీ, చేయాలని పనులు చేయాలనిపించదు. ఎందుకంటే మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర, తర్వాత నోములు చేయాలన్నా, దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం. మిగతా విషయాన్ని యాక్టివ్. ఒక పార్టీ ఉందంటే ఆ రెడీ, మేము ముందే వచ్చేస్తాం అని చెప్తుంటారు. మరి తులారాశి వారికి ఎలా ఉండిపోతుందండి సెప్టెంబర్ మాసం? తప్పకుండా తులారాశి వారికి పాపం వాళ్ళ తులారాశి అధిపతి వెళ్ళి 1000 స్థానంలో ఉన్నారు కన్యలో. సో రవి బుధులు వచ్చేసి 10వ స్థానంలో, లాభస్థానంలో ఉన్నారు. తర్వాత కుజుడు 9th హౌస్ లో ఉన్నారు. అంటే ఏంటి, ఎప్పుడైతే లాభస్థానంలో వీళ్ళు రవి బుధులు కలిసి ఉన్నారో లాభకరమైన పనులు ఏమి ఉన్నాయంటే చిన్న చిన్న విషయాల్లో వీళ్ళకి కొంచెం కెరియర్ పరంగా కొన్ని ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తారు, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళగలుగుతారు. కాకపోతే ఇక్కడ 9th హౌస్ కుజుడు ఉండడం ఆస్తి నష్టము, తర్వాత తల్లిదండ్రులతో వచ్చిన వివాదాలు, తల్లిదండ్రులని ఊరికే కోప్పడ్డము, వాళ్ళ మీద వాళ్ళకి ఏదో ఆస్తి రాలేదని ఎప్పటి నుంచి వాళ్ళు ఇస్తాను ఈ మాసం వీళ్ళు గట్టిగా కూర్చొని ఇస్తావా ఇవ్వను అని గొడవ పడుకోవడం, తండ్రి వీళ్ళని తప్పుగా అర్థం చేసుకోవడం, తల్లిదండ్రులు వీళ్ళకి పిల్లలకి మధ్యలో డిస్కషన్స్, అది కొంచెం చాలా ఇబ్బంది పెడుతుంది. అది జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో తల్లిదండ్రులు అసలు ఒక మాటకు అనకుండా
కంట్రోల్ చేసుకోగలిగితే వీళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే తల్లిదండ్రులు శాపాలు తగలకూడదు ఎవరికైనా ఏదైనా సరే. ఎంత పోయినా తల్లి కానీ తండ్రి కానీ ఒక శాపం పెట్టారంటే అది జన్మలో ఉంటుందంట. అందుకే పొరపాటు కూడా తల్లిదండ్రులు, అందుకే మా పెద్దవాళ్ళు కొంచెం చిన్నప్పుడు కూడా ఏమైనా తిడితే కూడా ఒరే అని చెప్పి ఆయన ఒక దెబ్బ వేసి వదిలేసేవాళ్ళు. నోటితో గొప్ప తిట్టేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు. కొడితే శరీరం అనుభవిస్తుంది, కానీ వాళ్ళు తిడితే ఆ మాటలు మనకి లైఫ్ లాంగ్ వీళ్ళకి శాపాలుగా మారుతాయి. అందుకే తల్లిదండ్రులని ఎదిరించడం కానీ తల్లిదండ్రులని నిందించడం కానీ చేయకూడదు. వీళ్ళు చేయకుండా ఉండగలగాలి ఈ మాసం వీళ్ళు జాగ్రత్తగా. లేకపోతే 9th house లో కూర్చోటి ఇబ్బంది పడతారు. ఇంకోటి ఏంటంటే లోన్స్ తీసుకోకుండా ఉండాలి ఈ మాసం వీళ్ళు. లోన్లు తీసుకుంటే అది మళ్ళీ తీర్చే అవకాశం చాలా కష్టం. ఎటువంటి లోన్స్ తీసుకోవద్దు? క్రెడిట్ కార్డ్ లోన్స్ కూడా. క్రెడిట్ కార్డు ఉంది కానీ వాడేసుకోవద్దు, క్రెడిట్ కార్డు కూడా వాడద్దు ఈ మాసం. అంటే ఉత్తగా చేయబదులు తీసుకుంటున్నామండి అంటే కూడా కుదరదు, అలా కూడా వద్దు. అసలు అంటే ఈ మాసంలో వీళ్ళు ఒక 5 రూపాయలు తీసుకున్నా అది జన్మకి ఇవ్వలేరు వాళ్ళకి 5 రూపాయలు. అలాంటి పరిస్థితి ఈ 9th house ఉన్న కుజుడు ఇబ్బంది పెడతారు కనుక ఖచ్చితంగా డబ్బులు జోలికి వెళ్ళొద్దు. డబ్బులు తీసుకోవడం కానీ డబ్బులు ఇవ్వడం కానీ, ఇప్పుడు డబ్బులు ఇచ్చామనుకోండి కృష్ణార్పణ చెప్పి వదిలేయడమే. ఒక డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చాము కృష్ణార్పణ అని చెప్పడమే, అంటే అది కృష్ణుడికి చెందింది, ఇంకా మనకు రాదు అది. సో భగవంతుడు ఇచ్చాను కానీ అది మనకు పుణ్యం కింద మారుతుంది తప్ప మనకి తిరిగి రావు. సో డబ్బులు ఇవ్వడం కానీ డబ్బులు తీసుకోవడం కానీ ఈ పనులు ఈ మాసంలో వీళ్ళు చేయకూడదు తులారాశి వాళ్ళు. తర్వాత రెండోది ఏంటంటే వేసంలో శుక్రకేతువులు కలిసి ఉండడం వల్ల, రాహు శుక్రుడు కేతువు చూడడం వల్ల ఏమవుతుందంటే తెలియని ఎక్కడో ఒక టూర్స్ వెళ్దాం, అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్దామని వెళ్ళడము, అక్కడ అనారోగ్య సమస్య తెచ్చుకోవడము. ఎందుకంటే ఆరోగ్యం అనేది అంత అనుకూలంగా లేదు వీళ్ళకి ఈ మాసంలో. ఎందుకంటే రవి మళ్ళీ వీళ్ళకి ద్వితీయంలో వచ్చేస్తే 17 తారీఖు నుంచి. రవి ఎప్పుడైతే ద్వితీయంలో శుక్రుడు రవి ప్లస్ రాహు కేతు అందరు కలిసి కాంబినేషన్స్ చూస్తారు ఇబ్బంది. అష్టమ గురువు ఉన్నారు కనుక ఆల్రెడీ వీళ్ళకి అనారోగ్య సమస్య అనేది కొంచెం ఉంది, అది కొంచెం ఎక్కువ అవుతుంది. వాటర్ పడకపోవడం, ఫుడ్ తేడా చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. చాలా మంది తులారాశి వాళ్ళకి బాగుంది అని చెప్తారు, కానీ నేను చెప్పేది ఏంటంటే తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. బాగుందని కాదు, చాలా జాగ్రత్తగా ఉండడం అనేది వీళ్ళకి చాలా ఉత్తమమైన ఫలితాలు. దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి వీళ్ళు. దుర్గా ఆరాధన చేయడం వల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎవరిని ఒక మాట అనకుండా, ఎవరిని అంటాం ఇంట్లో కుజుడు 9th house ఉన్నాడంటే మన కుటుంబ సభ్యుల్ని అంటాం. సో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. సో మన వాళ్ళని మనమే అనుకుంటే అది మనకి, అది చూసే వాళ్ళకి అది ఏంటి వీళ్ళ ఫ్యామిలీ ఇంతేనా వీళ్ళు బలం అని చెప్పి అనుకుంటారు. అలాంటి పనులు చేసుకోకూడదు కనుక దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల స్టేబిలిటీ వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు ఆరాధన చేసుకోవడం మంచిది. ప్రతిరోజు ఆరాధన చేయమంటారా? కంపల్సరిగా దుర్గాదేవి, దుర్గా అష్టకం చదువుకోవడం, దుర్గా సప్తశ్లోకి అని చెప్పి చదువుకోవడం కానీ, దుర్గా మంత్రాన్ని చేసుకోవడం కానీ, రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన, శుక్రవారం పూట వెళ్ళి మా దేవాలయంలో రాహుకాల సమయంలో దీపారాధన చేయడం. ఎన్ని శుక్రవారాలు శనివారాలు చేయడం వల్ల వీళ్ళకి అంత వారం అంతా కొంచెం ప్రశాంతంగా నడుస్తుంది. అలా ప్రశాంతంగానే నడవాలి తులారాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం అండి. తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.